ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయ పిచ్చి పట్టింది. దేవుణ్ణి కూడా భాగం కలుపుతూ కించపరిచే విధంగా గోవింద నామస్మరాలు చేపించారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. డిఎస్సికి సంబంధించి ఏదైతే నిరాహార దీక్ష చేశారో ఆ నిరాహార దీక్షలో గోవింద నామస్మరణ చేస్తూ అవమానపరిచే విధంగా కొంతమంది వెకిలి చేష్టలు చేయడం, అలాగే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు కించపరిచే విధంగా డ్యాన్సులు చేయడం తదితరాల మీద తమకు అంటే తమ మనసుకు గాయపరిచింది, తమ మనసుకు ఇబ్బంది కలిగిందని చెప్పేసి ఇక్కడైతే 24 గంటల నిరాహార దీక్ష కూర్చున్నారు. మరియు రేవతి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నేత, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు మీరైతే నిరాహార దీక్ష కూర్చున్నారు. సో హిందూ ధర్మాన్ని కాపాడండి, అన్య మతస్థులతో గోవింద నామాలను కించపరచకండి అని రాశారు. కారణం ఏంటి? ముందుగా ఓం నమో వెంకటేశాయ. నేను ఒక పార్టీకి సంబంధం లేకుండా ఒక హిందువుగా నా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి నేను ఈరోజు కూర్చున్నా. ఏమండి, నేను ఒకటి మాట్లాడుతున్నా. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయ పిచ్చి పట్టింది. ఆ పిచ్చితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు. ఏ మంచి పని చేసినా దానికి ఏదో ఒకటి వక్రీకరించి ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి దానిలో దేవుణ్ణి కూడా భాగం కలుపుతూ కించపరిచే విధంగా గోవింద నామస్మరాలు చేపించారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీలో లబ్ధి పొంది ఆ రోజు వైసీపీ వాళ్ళ మీద బురద జల్లి అవాకులు చవాకులు పేలిన మా నాయకులు కొంతమంది నీతి వాక్యాలు చెప్తున్నారు. నిన్న వినేదానికే ఇబ్బందికరంగా ఉంది. ఏమండి, అక్కడెక్కడో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అయ్యింది. నీట్ పేపర్ లీక్ అయిందని సాక్ష్యాలతోటి కోర్టులో రుజువు చేపట్టారు కాబట్టి అక్కడ మంత్రి రాజీనామా చేయాలని చేశారు విద్యార్థులు. ఇక్కడ ఏమి లీక్ అయ్యింది అంటే అక్కడ రాజీనామా చేశాడు కాబట్టి ఇక్కడ రాజీనామా ఏమి మీరు వస్తారా? మీకు ఇంకా అనుభవించాలనే కోరిక తీరలేదా అని అడుగుతున్నా నేను. ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధిలో దూసుకుపోతుంటే చెట్లు ఇవ్వకూడదు, ఏదో ఒకటి చేస్తారు. రోడ్లు ఇవ్వకూడదు, ఏదో ఒకటి చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వకూడదు, ఏదో ఒకటి చేస్తున్నారు. ముఖ్యంగా నేను మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే అన్య మతస్థులు అని ఎందుకన్నారంటే నా హిందూ మతం నేను కూడా అన్య మతస్థురాలనే. ఎప్పుడు యేసు ప్రభువుని గారిని వక్రీకరించి వాళ్ళ యొక్క సూక్తులు నేను కించపరిచినప్పుడు నేను అన్య మతస్థురాలనే. అదేవిధంగా మేము రొట్టెల పండక్కి ముస్లిం సోదరులకి మేము వెళ్తాము. ఎక్కువ శాతం హిందువులే హాజరవుతారు. అయితే అక్కడికి వెళ్ళి నేను అల్లాని కానీ కించపరిచినట్టు ఏదైనా చెప్తే నేను అన్య మతస్థురాలనే వక్రీకరించినట్లు. అదేవిధంగా మొన్నటి దినాన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సాక్షిగా తెలుగుదేశం నుంచి వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వెళ్ళి నీతి సూక్తులు చెప్పే వాళ్ళ దాకా దేవుడిని కించపరుస్తుంటే ఎంత బాధాకరం. ఒక ముస్లిం సోదరుని అడుగుతా, ఒక క్రిస్టియన్ సోదరుని అడుగుతా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా నేను. మీ మతాలను మేము గౌరవిస్తున్నప్పుడు మా యొక్క మతాన్ని మీరు ఎందుకు గౌరవించరు? హిందూ ధర్మాన్ని కాపాడాలనే భావన మీకు ఎందుకు రావటం లేదు? యేసు ప్రభువు, అల్లా, వెంకటేశ్వర స్వామి ఎవరైనా ఒకటే. ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఏదైనా చేయొచ్చు. కానీ రాజకీయ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత స్వార్థం కోసం హిందూ మతాన్ని కించపరిస్తే ఒక హిందువుగా ప్రతి ఒక్కళ్ళ కదలిక తెచ్చేదానికి నేను ముందుంటాను. ఖబర్దార్ అని చెప్తూ నిన్ను కొంతమంది చెప్తున్నారు లోకేష్ బాబు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలమ్మా? లోకేష్ బాబు ఎందుకు చేయాలి? నువ్వు తెలుగుదేశంలో ఒక కార్పొరేషన్లో డైరెక్టర్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు రాజీనామా చేయలేదు? నీ మీద చాలా అపవాదులు వచ్చాయి.
అని చాలా ఇది చేసావని వచ్చాయి. ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా నేను. ఊరుకుండే కొంది మేము మీకు విమర్శలు చేయలేమేమో అనుకుంటున్నారు, కానీ మేము వ్యక్తిగతంగా పోదలుచుకోక రాజకీయం లాగా చేయాలని మేము అనుకుంటున్నాము. మహిళల్ని ఎక్కడా కించపరచము, బూతులు మాట్లాడము, కానీ మీరు చేసేది ఏంటి? చేసేది శ్రీరంగ నీతులు, దూరేది అదేదో గుడి సెంట. ఆ విధంగా ఉంది మీ ప్రవర్తన. ఇంకొక విషయం, నిన్న దినాన కులాలను కూడా తీసుకొస్తున్నారు. మేము ఎస్టీలమే, మేము బీసీలమే అని చెప్తున్నారు. అంటే పార్టీ మారకుండా ఒకే దాని మీద ఒక బీసీగా బీసీ సోదరులకు, బీసీ మహిళలకు, బీసీలకి కోసం పోరాడితే శభాష్ అంట నేను. అలా కాకుండా మీ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారి ఏదైనా ఆదాయం అవకాశం ఉంటుందని చేస్తే అది చూసేవాళ్ళు నవ్విపోతారని చెప్పి నేను తెలియపరుస్తూ, హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఖబర్దారని హెచ్చరిస్తూ మేము ఇలాగే ముందుకు పోతామని చెప్తూ, మీరు ఏదో ఒకటి రాజకీయ వ్యామోహం కోసం, అధికార దాహం కోసం మీరు చేసే పిచ్చి పనులన్నీ ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. వెంకటేశ్వర్ల స్వామి క్షమించడు అని చెప్పి తెలియపరుస్తూ 24 అవర్స్ ఉపవాస దీక్ష చేస్తూ మిమ్మల్ని ఒక్క మాట కూడా తోలనాడకుండా పాదయాత్రతో వెంకటేశ్వర్ల స్వామికి వాళ్ళు ఏమంటారంటే, గతంలో పలు సందర్భాల్లో ఇలాగే చాలామంది నేతలు వ్యవహరించారు, అప్పుడు గమ్ముకున్నారు కదా అని మాట్లాడుతున్నారు. వ్యవహరించారు, పసుపు కండవా వేసుకున్నారు, నామాలు పెట్టుకున్నారు, హిందువులుగా చేశారు. అంతేగాని ఒక క్లబ్లో డ్యాన్స్ చేసినట్టు, ఒక పబ్బులో ఉన్నట్టు చేయలా. నాకు స్వామి దగ్గర దీక్ష పెట్టున్నాను. పేకాట ఏందండి, మీరు చేసి వెనకటికి వంకర టింకరకాయలు ఏందన్నారంట. పేకాట ఆడింది మీ ప్రభుత్వంలో, ఇంకా వేరే దుర్మార్గాలు చేసింది మీ ప్రభుత్వంలో, హత్యలు మానభంగాలు చేసింది మీ ప్రభుత్వంలో. ఈరోజు వచ్చి తగుదునమ్మా అని మీరు చేసే దీక్ష ఏంది? అక్కడ విద్యార్థులు ఎక్కడ? మీకు చూడండి, ఒక్క నాయకుడు అన్నా వీళ్ళకి ఏమన్నా కౌంటర్ ఇస్తున్నాడా? మళ్ళీ అక్టోబర్లో మెగా డిఎస్సి వదులుతున్నాడు. దట్ ఈజ్ నాయకులు అంటే అది ఏ పార్టీ అన్నా కావచ్చు. వాళ్ళు నాయకులు, వాళ్ళు ప్రజల కోసం చేసేవాళ్ళు, వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని కాపాడేవాళ్ళు, వాళ్ళు ఇస్లాం మతమును కాపాడేవాళ్ళు. అలాంటి వాళ్ళు నాయకులు. కానీ అధికార వ్యామోహంతో, రాజకీయ అభిలాషతోటి ప్రతి ఒక్క వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా ఎవరినంటే వాళ్ళని కూర్చోబెట్టి రౌడీ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, మర్డర్ బ్యాచ్ని, రేప్ బ్యాచ్ని కూర్చోబెట్టి ఆ విధంగా చేయటం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తగదు అని చెప్తున్నా. రేపు నాకు తెలుసు కొన్ని మంది మొరగతారు, నేను కూడా రెడీగా ఉన్నా. మీరు చెప్తే మీవన్నీ కానీ ఏం మాట్లాడతారో దానికి కౌంటర్ ఇచ్చేదానికి మా వాళ్ళు కూడా పుల్లుల్లాగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడేదానికి రెడీ అని చెప్తూ ఎక్కడా భయపడటం లేదు. నాకు ఒకటి, వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ ఒక విధంగా మీరు చెప్పాలంటే గోవిందనామమో యేసు ప్రభు గారి గురించో ఇస్లామిక్ అల్లా గురించో చెప్పాలంటే చెప్పండి. అంతేగాని అది వక్రీకరించి వ్యంగ్యంగా చేస్తే మాత్రం ఏ దేవుడు కూడా క్షమించడని తెలియపరుస్తున్నా. సో మొత్తానికి హిందూ మతాన్ని అవమానపరిచే విధంగా నిరాహార దీక్షలు చేసుకోవచ్చు, మీ సమ్మెలు మీరు చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా చేయడం అనేది, ఒక ధర్మాన్ని అవమానపరిచే విధంగా చేయడం అనేది జీర్ణించుకోలేకపోతున్నామని 24 గంటలకు నిరాహార దీక్షకైతే ఇక్కడ కూర్చోవడం జరిగింది. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు, 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.